బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంటు స్థానం గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. మాధవీలతకు మద్దతుగా ఇవాళ రోడ్ షో నిర్వహించనున్నారు అమిత్ షా. లాల్ దర్వాజా నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు సాగే ఈ రోడ్ షోపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లోక్సభ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు బీజేపీ నేతలు. పాత బస్తీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఎంఐఎంకి ధీటుగా ఇప్పుడు బీజేపీ కూడా తన ప్రత్యర్థి ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దించిన బీజేపీ ఈసారి అసాదుద్దీన్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకుంది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత ఇప్పటికే పాత బస్తీలో గల్లీ గల్లీని చుట్టేస్తున్నారు. మాధవీలతకు ధీటుగా ఎంఐఎం చీఫ్ అజాదుద్దీన్ ఓవైసీ కూడా ప్రచారంలో పోటీ పడుతుండటంతో పాత బస్తీలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరింది. అయితే బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత బస్తీలో ప్రచారం చేయబోతున్నారు. లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్లో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్ షోను ప్రారంభించనున్నారు. లాల్ దర్వాజా నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగనుంది. పాత బస్తీలో అమిత్ షా పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమిత్ షా రోడ్ షో నిర్వహించే ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. రోడ్ షో అనంతరం అమిత్ షా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ సీటును సైతం తన ఖాతాలో వేసుకునేందుకు దూసుకువెళ్తోంది. పాత బస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ హీట్ మరింత పీక్స్ కు చేరనుందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి షాకి సంబంధించిన అప్డేట్. పాత బస్తీలో కేంద్రంగా హోంమంత్రి అమిత్ షా ఇవాళ పర్యటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? భారతి ఇవాళ అమిత్ షా పాత బస్తీలో పర్యటించనున్నారు. ఇప్పటికే పాత బస్తీకి సంబంధించి చాలా సంచలనాత్మకమైనటువంటి కథనాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. ఓవైసీని మొట్టమొదటిసారి దెబ్బ కొట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్సన్ ని అక్కడ ఎంపీ స్థానానికి నియమించారు. ఆమె ధాటికి దాదాపు అందరూ కూడా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి మాటలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. జాతీయ మీడియా కూడా ప్రధానంగా పాత బస్తీ మీద ఎక్కువగా కేంద్రీకృతం చేసి వార్తలు వెలువరిస్తున్నటువంటి నేపథ్యంలో పాత బస్తీలో మరింత మద్దతు రావడం కోసం, మరింత బలమైనటువంటి సపోర్ట్ రావడం కోసం ఇవాళ అమిత్ షా అక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎందుకంటే ఇప్పటికే పాత బస్తీలో పరిస్థితి ఎప్పుడు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ కూడా తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో సెన్సిటివ్ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ కూడా చాలా చోట్ల నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బలగాలన్నింటినీ కూడా ఏకపక్షంగా అక్కడ మొత్తం అంతా మోహరించినటువంటి పరిస్థితి. ఈ బలగాలన్నింటినీ మోహరించడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బలగాలు కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాధవీలత ప్రచారం చాలా అత్యద్భుతంగా కొనసాగుతోంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఊపులో ఆవిడ పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆవిడ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా పర్యటన చాలా గొప్ప ఊపునిస్తుంది అని చెప్పే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఈ రోడ్ షో అయిపోయిన తర్వాత నేరుగా అమిత్ షా అక్కడి నుంచి బయలుదేరి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ ప్రధానమైనటువంటి నేతలందరితోనూ కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతోంది,
12 స్థానాలు తప్పకుండా గెలిస్తే రావాలనేటటువంటి నిబంధన పెట్టినటువంటి నేపథ్యంలో ఏ స్థానాల్లో ఎట్లా ఉంది, ఊపు ఎట్లా ఉంది, అక్కడ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది, క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన నిశ్చితంగా అందరితో కూడా సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో కిషన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా దాంట్లో పాల్గొంటారు. ఏ నియోజకవర్గాలకు ఎట్లాంటి పరిస్థితి ఉంది అనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొస్తారు. మరోవైపు అమిత్ షా ఇప్పటికే జాతీయ స్థాయిలో కొంతమంది నేతల్ని, కొంతమంది ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని పంపించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎట్లా ఉంది పరిస్థితి అని సమీక్ష చేస్తున్నారు వ్యక్తిగతంగా. అలాగే షాడో టీమ్స్ కూడా దీని మీద పనిచేస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. డెఫినెట్ గా ఈ పర్యటన ద్వారా పాత బస్తీలో బీజేపీకి చాలా గొప్ప ఊపు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు భారతి. రైట్ శివప్రసాద్, పాత బస్తీపై అంత ప్రధానంగా ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఓవైసీ జాతీయ స్థాయిలో ఇప్పుడు కూడా ఓవైసీ ఒక కొరకరాని కొయ్యగా మారినటువంటి పరిస్థితి తెలిసిందే. ఎంఐఎం పార్టీని కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా ఆయన జాతీయ స్థాయిలో కూడా విస్తరించి మరికొన్ని ప్రాంతాల్లో ఆయన అభ్యర్థులను నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఆయన చేసేటటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకాలం పాటు దాన్ని ఎదిరించేటటువంటి ఒక వ్యక్తి కోసం వాళ్ళు ఇంతకాలం కూడా నిరీక్షించారు. ఇంతకాలానికి మాధవీరత్వ రూపంలో ఒక ఛాలెంజింగ్ గా ఉండేటటువంటి క్యారెక్టర్ అక్కడ ఎంట్రీ చేయడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకుని వీలైనంత వరకు ఓవైసీని దెబ్బకొట్టడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. అందువల్ల ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ మీద కేంద్రం ఎక్కువగా దృష్టి సారించింది. ఆ నేపథ్యంలోనే అమిత్ షా ఇచ్చిన పర్యటనకి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రోడ్ షోకి నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా జాతీయ హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాత బస్తీ లాంటి చోట పర్యటించడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అయినా సరే ఆయన రోడ్ షోకి ఒప్పుకున్నారు అంటే ఆ స్థానం మీద ఎంతగా కేంద్రీకరణ జరిగింది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అమిత్ షా దాని మీద ఎక్కువ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది భారతి. పాత బస్తీ అంటేనే కొంచెం తెలియని భయం అంటూ ఉంటుంది. మరి అలాంటి ప్లేస్